హీరో మంచు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పారు. జల్పల్లిలోని తన నివాసంలో జర్నలిస్టులపై దాడి చేయడం తప్పేనని అంగీకరించారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య పిల్లలకు క్షమాపణలు కోరారు మోహన్ బాబు. యశోద హాస్పిటల్లో రంజిత్ ను పరామర్శించిన మోహన్ బాబు జర్నలిస్టులందరికీ క్షమాపణలు చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని, ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని మోహన్ బాబు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జల్పల్లి ఇంట్లో జరిగినటువంటి ఘటన విషయంలో ఎవరైతే తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడో ఆ జర్నలిస్ట్ ని ఇంతకు ముందు యశోద హాస్పిటల్లో కొట్టినటువంటి మోహన్ బాబు అక్కడికి వెళ్లి జర్నలిస్ట్ ని పరామర్శించడంతో పాటు కుటుంబానికి కూడా తను కలిసి ఈ క్షమాపణలు కోరినట్టుగా తెలుస్తోంది. తన వల్లే తప్పిదం జరిగిందని ఆ జర్నలిస్ట్ తల్లిని భార్య పిల్లల్ని క్షమాపణలు కోరి ఇలాంటి ఘటన మరోసారి రిపీట్ అవ్వదు అంటూ కూడా విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని, తొందరగా నువ్వు రికవరీ అవ్వాలి, ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదు అంటూ కూడా మోహన్ బాబు ఆ ఘటనను మరోసారి గుర్తు చేస్తూ ఆ జర్నలిస్ట్ ముందు ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. నా వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెప్తున్నానంటూ కూడా మోహన్ బాబు ఆ జర్నలిస్ట్ కుటుంబ సమక్షంలో ఆ కుటుంబానికి జర్నలిస్ట్ కూడా క్షమాపణలు కోరుతూ గాయం నుండి తొందరగా బయటపడాలని షిరిడి సాయినాథుని వేడుకుంటున్నానంటూ కూడా మోహన్ బాబు అక్కడ ఈ వివరాలు వెల్లడించారు. ఇమీడియట్ గా ఈ విషయాలన్నీ కూడా మోహన్ బాబు మాట్లాడుతూ ఉండగా గాయపడ్డటువంటి జర్నలిస్టు క్షమాపణలు నాకు చెప్పడం కాదు, నాపై దాడి జరిగినటువంటి వెంటనే జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు, క్రైమ్ రిపోర్టర్లు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి వారు నాకు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడ్డారు. వారికి కూడా ఈ మీడియా సమాజానికి అందరూ కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆ జర్నలిస్ట్ తిరిగి మోహన్ బాబుకి ఈ విషయం చెప్పడంతో ఈ దాడి గాయపడ్డటువంటి మా సంస్థతో పాటు జర్నలిస్ట్ సమాజానికి అందరికి కూడా మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది, నా కోసం మా సంస్థతో పాటు జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా నిలబడ్డారంటూ కూడా రంజిత్ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేయడంతో జర్నలిస్టు లోకానికి, జర్నలిస్టు సంస్థలకు, జర్నలిస్టు మిత్రులకు, ఎవరైతే ఆందోళన వ్యక్తం చేసినటువంటి జర్నలిస్టులందరూ కూడా యావత్ మీడియా సమాజాన్ని అందరూ కూడా నేను క్షమాపణలు కోరుతా ఉన్నానంటూ కూడా రంజిత్ చెప్పిన విధంగానే మోహన్ బాబు అందరిని క్షమాపణలు కోరుతూ చేతు పట్టుకొని తను ఈ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడి కాదు, తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతో ఇదొక సమస్యగా మారబోతా ఉందంటూ కూడా క్షణికావేశంలో జరిగినటువంటి ఘటన, దీన్ని మనసులో పెట్టుకోకూడదు అంటూ కూడా మోహన్ బాబు జర్నలిస్ట్ ని కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పటికే మోహన్ బాబు పైన జల్పల్లిలో జరిగినటువంటి ఘటన, జర్నలిస్ట్ పై దాడి అంశానికి సంబంధించి అటెంప్ట్ మర్డర్ హత్యాయత్నం కేసు 109 BNS సెక్షన్ ప్రకారంగా అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. కొన్ని రోజులుగా అతను అందుబాటులో ఉండకపోవడము, నిన్న అతను అందుబాటులోకి వచ్చి పోలీసుల విచారణకు సహకరించి తను ఉపయోగిస్తున్నటువంటి వెపన్ ని కూడా నేను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తానంటూ కూడా తను ఈ స్టేట్మెంట్ ఇవ్వడము, ఇప్పటి వరకు కూడా ఆ వెపన్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇంకా దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా మోహన్ బాబు పైన ఈ ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అతను ఆసుపత్రి నుంచి కోలుకున్న తర్వాత మోహన్ బాబు జల్పల్లి ఇంటికి చేరుకున్నటువంటి వెంటనే పాడిచేరి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కింద మోహన్ బాబుని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సందీప్, అంటే మోహన్ బాబు క్షమాపణ చెప్పడంపై జర్నలిస్టులు ఏమంటున్నారు? మోహన్ బాబు ఇది కొత్తగా జరిగినటువంటి ఘటన కాదు, ఇది ఏమి ఒక వ్యక్తి పైన దాడి చేసినటువంటి కొత్త సందర్భం కాదు. గతంలో నుంచి కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టుల పట్ల ఈ బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడి ఇండస్ట్రీ నుంచి పారిపోయే విధంగా కూడా బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. గన్తో బెదిరియడము, చేతులతో దాడి చేయించడము, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి వారిపై దాడి చేయించడం, అనేక సందర్భాలు ఇతని పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మోహన్ బాబు ఇది కొత్తేమీ అంశం కాదు, కానీ అన్ని ఘటనల కంటే కూడా ఈ ఘటన అటు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడము, పోలీసుల నుంచి కూడా అతనికి ప్రెజర్ రావడము, మీడియా సంస్థలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా ప్రసారాలు చేయడము, ఆ మీడియా ప్రతినిధులందరూ కూడా మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి, అతన్ని బహిష్కరించాలి, మా అసోసియేషన్ నుంచి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి విష్ణుని సైతం పదవిలో నుంచి తొలగించాలంటూ కూడా కుటుంబం నలుగురు వైపు నుంచి కూడా ఈ ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడంతో జర్నలిస్టులతో పెట్టుకుంటే ఇంకా తన కెరీర్ ఉండదు, తమ కుటుంబం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతుందేమని ఆలోచించినటువంటి మోహన్ బాబు ఈ క్షమాపణ
కోరితే ఇప్పటికైనా శాంతిస్తారు జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్ట్ మీడియా సంస్థలు అంటూ కూడా భావించి ఈ రోజు మానవతా దృక్పథంతో తనే స్వయంగా యశోద ఆసుపత్రికి వచ్చి ఆ జర్నలిస్ట్ తోటి కలిసి అతని చేతులు పట్టుకొని ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఘటన కాదు, నన్ను క్షమించండి, మీడియా ప్రతినిధులందరికీ కూడా యావత్ మీడియా అందరికీ కూడా నేను క్షమాపణలు కోరుతా ఉన్నట్టు కూడా లిఖితపూర్వకంగా గతంలో అతను ఒక మీడియా సంస్థకు మాత్రమే, జర్నలిస్ట్ కి మాత్రమే ఈ క్షమాపణలు కోరాడు. ఈ రోజు ఏకంగా జర్నలిస్ట్ సమాజాన్ని అందరికీ కూడా క్షమాపణలు కోరుతూ ఇది నా తప్పే అంటూ కూడా తనే స్వయంగా ఒప్పుకొని జర్నలిస్ట్ తో ఈ విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. ఇది కొత్తేమీ కాదు, గతంలో జరిగినటువంటి ఘటనలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మోహన్ బాబు వ్యవహార శైలి, అతని ఇంట్లో ఉండేటువంటి తీరు, ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల పట్ల అతను చేసేటువంటి దౌర్జన్యం, ఇటు విష్ణు గాని అటు మనోజ్ గాని ఇప్పుడు ఇంత ముందు ఉన్నటువంటి వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి ఇంకాస్త కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయటికి వచ్చి వీటి ఎప్పటికప్పుడు మెయిన్ మీడియా ద్వారా ప్రజలకు అందజేస్తా ఉన్నారు. కాబట్టి వీటి వల్ల ఇంకా ప్రమాదం జరగబోతా ఉంది, ఇంకాస్త పరువు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో చేసేదేం లేక స్వయంగా తనే వచ్చి జర్నలిస్ట్ ని కలిసి పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పి ఇది నా తప్పే అంటూ ఒప్పుకొని సమాజానికి అందరు కూడా క్షమాపణలు కోరి తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.